మా దర్శిక పాప పుట్టాక ఇది ఫస్ట్ ఉగాది అనమాట. సో అందుకే గుర్తుండిపోవాలని చెప్పేసి నేను ఇలా డెకోర్ చేద్దామని అనుకున్నాను. అది పల్లెటూరు కాబట్టి మాకు అన్ని ఈజీగా దొరికేస్తాయి. కానీ ఇవన్నీ సిటీలో దొరకడం చాలా కష్టం. ఇవన్నీ మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. ఈ మామిడాకు మండలు, వేప పూత అన్నీ కొనుక్కోవాల్సింది బంతిపూలతో సహా. ఈ ఉగాది పచ్చడి మొత్తం 6 రుచుల కలయిక. సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క బౌల్లో అన్ని రకాలు ఏమేమి వేస్తారో పచ్చడికి కావాల్సినవన్నీ అవన్నీ తీసుకున్నాను. ఇంకా ఈ బంతిపూల దండ అయితే మా మమ్మీయే కట్టింది. ప్రతి విషయంలోనూ మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తూ మంచిగా హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో అందుకే నేను ఏ పనైనా చేసుకోగలుగుతున్నా. లేకపోతే ఎంత కష్టమైపోయేదో ఈ దర్శిక పాపతోటి. ఒక అమ్మాయికి తాను అమ్మాయాకే తెలుస్తుంది అమ్మ విలువ ఏంటి అనేది. నాకు కూడా అంతే. అమ్మ అయ్యాకే అర్థమవుతుంది అమ్మ విలువ ఏంటి అనేది. అంత ముందు కూడా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ విలువ నాకు ఎప్పుడూ తెలుసు. కానీ ఇంకా 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 తెలుస్తూనే ఉంటుంది, ఇంకా అర్థమవుతూనే ఉంటుంది. ఇంకా బంతిపూల దండం తీసుకుని అలా పెట్టాను. ఇంకా మామిడాకులతో ఇలా తోరణాలక కట్టేశాను అనమాట. మన గుమ్మానికి ఎలా కడతారో అలాగా. ఇంకో కొంచెం మంచిగా కడతారు, కానీ నాకు మాత్రం ఇలానే సెట్ అవుతుంది, ఇలానే బాగుంటుంది అని చెప్పి నేను ఇలా కట్టాను. దాని తర్వాతకి ఫ్లేవర్స్తో నేను హ్యాపీ ఉగాది అని రాసి మొత్తం ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టి నీట్గా ఇలా డెకరేట్ చేశాను అనమాట. చుట్టూ ఒక ప్లేట్లో పెట్టేసి ఇంక మొత్తానికి చూడండి ఎలా ఉందో హ్యాపీ ఉగాది అని చెప్పేసి మొత్తం ఇలా ప్లేట్లో పెట్టేశాను. ఇంకా దర్శిక పాపను పడుకోబెట్టడం ఒక్కటే ఆలస్యం. పడుకోబెట్టగానే ఎంతగా కేకలేస్తుందో, అసలు ఏడ్చేసింది ఫస్ట్ పెట్టగానే. ఇంకా ఏడ్చి కొద్దిసేపటికి బాగానే ఫొటోస్కి పోజులు ఇచ్చింది. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దర్శిక పాపతో ఉగాది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?